హాయ్ గాయ్స్, ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను 36 వీక్ అయితే ఎంటర్ అయిపోయాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ కూడా. ఎందుకంటే ఇంకొక ఫ్యూ వీక్స్లో ఆబ్వియస్లీ డెలివరీ ఉంది కాబట్టి నా మార్నింగ్ని కొంచెం రిలాక్స్డ్గా స్టార్ట్ చేసేస్తాను. అత్తయ్య సిల్వర్ అంతా వాష్ చేసేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నా వర్క్ కూడా నేను స్టార్ట్ చేసుకుంటాను. వింటర్ కదా, స్కిన్ అయితే డ్రై ఉంది. సో మాయిశ్చర్ మీటర్తో చెక్ చేశాను అనమాట, ఎంత మాయిశ్చర్ ఉంది, ఎంత ఆయిల్ ఉంది అని చెప్పేసి. సో ఈ లెవెల్ అయితే ఓకే, ఇంకా హైడ్రేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక సైడ్ నేను వింటర్ క్రీమ్ అప్లై చేస్తున్నా. చాలా హెవీ ఉంటాయి వింటర్ క్రీమ్స్, నాకు పెద్ద నచ్చవు. మీకు అలాగే అయితే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ప్లమ్ది 2% రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ మాయిశ్చర్ జెల్ ఇది. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకొక హాఫ్ ద ఫేస్కి నేను అది అప్లై చేసేస్తున్నాను. ఇందులో నయాసినమైడ్ ఉండడం వల్ల స్కిన్ని బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైస్ వాటర్ వల్ల స్కిన్ అంతా చాలా సూదింగ్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. వింటర్ క్రీమ్ అప్లై చేసిండే సైడ్ వచ్చేసి చాలా థిక్ అనిపిస్తోంది. మాయిశ్చర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువైంది. కానీ ప్లమ్ది మాయిశ్చర్ జెల్ అప్లై చేసిండే దగ్గర మాయిశ్చర్ ఎక్కువైంది, ఆయిల్ తగ్గింది అనమాట. స్కిన్ మీద చాలా లైట్ వెయిట్ అనిపించింది. మీరు కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, నేను ట్యాగ్ చేసి ఉంటాను. ఈ లోపల ఇంకా దర్శన్ అండ్ మా అత్తయ్య కలిసి లంచ్కి ప్రిపరేషన్స్ చేస్తున్నారు గైస్. ఎందుకంటే మా కుక్ ఒక 2 days రానని చెప్పారనమాట. అత్తయ్య వచ్చేసారు నాకు హెల్ప్ చేయడానికి. ఈరోజు లంచ్లో స్పెషల్ చెన్నా మసాలా అండ్ దాంతోపాటు పూరి అండ్ గీ రైస్ చేద్దాం అనుకున్నాము. ఫుల్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్.